ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా ఈ సువార్త సందేశాన్ని అందించడానికి దేవుడు ఎంతగానో కృప అనుగ్రహించారు. ఈ రోజున దేవుని వాక్యంలో నుండి యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనము. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? దేవుని బిడ్డలారా, మన భక్తి చేస్తున్నప్పుడు ఆ భక్తి ద్వారా అనేకమైన కార్యాలు చూస్తున్నాం. యోబు భక్తిపరుడు, నీతిపరుడు, యథార్థవర్తనుడు, పూజదేశమునందు గొప్ప ఆస్తి కలిగిన వాడు. అలాంటి భక్తి చేసే వారికి శ్రమ కలిగింది, కష్టం కలిగింది, వ్యాధి కలిగింది. అయినప్పటికీ కూడా యోబు తన యథార్థతను వదలలేదు, తన భక్తిని వదలలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని వాక్యంలో ఉంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదన్నమాట కనబడుతుంది. మన యథార్థంగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలు చేయక మానడు. కాబట్టి యథార్థంగా జీవిద్దాం, దేవునిలో భక్తిని కొనసాగిద్దాం, దేవుని భయభక్తులు కలిగి అందరూ కూడా నడుద్దాం. అట్టి కృపాధన్యత ప్రభువారు మనకి దయచేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్.